వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ హిందూ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. వీటి ద్వారా మనకు దేవతల కథలు, విశ్వం యొక్క రహస్యాలు, సృష్టి రహస్యాలు, ధార్మిక సూత్రాల విలువలు, సమాజానికి ఉపయోగపడే నైతిక విలువలు, మంచి చెడుల మధ్య తేడాలు మనకు తెలుస్తాయి. అంతేకాకుండా చారిత్రక, పౌరాణిక విషయాలు విజ్ఞానాన్ని, వినోదాన్ని, ఆనందాన్ని అందిస్తాయి. సర్వకాల సర్వావస్థలయందు ప్రాంతీయ భాషా భేదాలతో సంబంధం లేకుండా సమసమాజ స్థాపనకు పురాణేతిహాసాలు ఉపయోగపడుతున్నాయనడంలో సందేహం లేదు. వేదాల్లోనివే పురాణాలు. పురాణము అనగా పూర్వం జరిగింది, అయినా కొత్తగా ఉండేది, నిత్య నూతనంగా ఉండేది అని వచనం. 18 మహాపురాణాలు, 18 ఉపపురాణాలు, 2 ఇతిహాసాలు, రామాయణం, మహాభారతం మనకు అత్యంత పవిత్ర గ్రంథాలు. వేదవ్యాసుడు పురాణాల కర్త. ఈ గ్రంథాల్లోని అనేక విషయాలను నేటి సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకుంటూ అందరికీ ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ప్రతి పురాణాన్ని 3 భాగాలుగా చెప్పడం జరుగుతుంది. ప్రతి భాగము గంట నిడివితో పురాణ విషయాలను, విశేషాలను చర్చించటం జరుగుతుంది. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. సప్తగిరి దూరదర్శన్ ప్రేక్షకులకు అందరికీ పురాణ విజ్ఞాన పరంపర కార్యక్రమానికి స్వాగతం చెప్తూ, ఈ విభాగంలో వరాహ పురాణ విశేషాలను మనం శ్రీమాన్ గుదిమెళ్ళ శ్రీ కూర్మనాథ స్వామివారి నుంచి మనం తెలుసుకోబోతున్నాం. అన్ని పురాణములు, ఒక్కొక్క పురాణము ఒక్కొక్క ప్రత్యేకత కలిగినటువంటి సందర్భంలో 18 పురాణములలో ప్రసిద్ధమైనటువంటి పురాణం అవతారములను బట్టి మనకు దశావతారములలో మత్స్యావతారం తర్వాత కూర్మ, వరాహ, ఈ క్రమంలో వరాహ పురాణం అనేది కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్నటువంటి పురాణం. అందువలన వ్యాస భగవానుడు దీనిని విస్తృతంగా సుమారుగా 24,000 శ్లోకాలు ఉండగా వాటిల్లో మనకిప్పుడు లభించేటువంటి మరికొన్ని తక్కువ శ్లోకాలతోటి అది నడుస్తున్నది. వాటిలో ఉండేటువంటి విశేషాలను ఈ 3 భాగాలలో స్థూలంగా శ్రోతలకు, ప్రేక్షకులకు అందరికీ అందే విధంగాను, వాటిలో ప్రధానమైన అంశాలను తెలియజేసే విధంగాను ఈ కార్యక్రమం నడుస్తూ ఉన్నది. మన స్టూడియోకి ఇచ్చేసినటువంటి పెద్దలు శ్రీమాన్ గుదిమెళ్ళ కురమనాథాచార్యులు వారు సంస్కృత అధ్యాపకులుగా పనిచేస్తూ ఉన్నారు. అలాగే మన తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు వ్యాఖ్యాతగా ఉన్నారు. ఇంకా రామాయణ, భారత, భాగవతాదులు, తిరుప్పావై మొదలైనటువంటి స్తోత్రాలకు వాటికి వ్యాఖ్యానములు అందించడం, వాటిలో వారు చాలా సుప్రసిద్ధులైనటువంటి వారు. వారి తండ్రి గారు సుప్రసిద్ధులైనటువంటి కవిరత్న గుదిమెళ్ళ రామానుజాచార్యుల వారు హయగ్రీవోపాసకులు. ఈ విధంగా వారు ఈ పురాణ విశేషాలను మనకు అందించడానికి విచ్చేయటం మనందరి యొక్క భాగ్య విశేషంగా భావిస్తూ, అవతారములలో వరాహావతారం సముద్రంలో దాక్కున్న సముద్రంలో పెట్టినటువంటి దానిని హిరణ్యాక్షుడు భూమిని పైకి తీసుకురావటం అనేటువంటిది మనందరం భూలోకంలో ఉన్నాం కనుక మనకి ఎంతో ఇష్టమైనటువంటిది. అంతేకాకుండా మరెన్నో అంశాలు వాటిల్లో ఉన్నాయి కనుక ఇది 3 భాగాలుగా విస్తరించి ఉన్నటువంటి ఈ పురాణంలోని అంశాలను
అందులో జ్యోతిష అంశాలు ఉన్నాయి, గణితపరమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఇంకా మనం ఉపనిషత్తుల్లో వాటిల్లో చెప్పుకునేటువంటి నచికేత వృత్తాంతం కానీ, అలాగే మనకు కావలసినటువంటి దేవరుణం తీర్చుకునేటువంటి పూజలు, పునస్కారాలు, తీర్థయాత్రలు కానీ, పితృరుణం తీర్చుకునేటువంటి శ్రాద్ధ కర్మలు మొదలైనటువంటి విశేషాలు కానీ, ఇటువంటివి ఎన్నో గుమికూడి ఉన్నటువంటి పురాణం వరాహ పురాణం. అందువలన ఈ వరాహ పురాణం పురాణ పురుషునకు వామపాదంగా వర్ణించబడింది. అట్లా ఎందుకు అది చేయబడింది ఏమిటి, ఇటువంటి విశేషాలన్నీ కూడా మనం పెద్దల నుంచి అడిగి తెలుసుకుందాం. స్వామి నమస్కారం, స్వాగతం. వరాహ పురాణంలో ఉండేటువంటి విశేషాలను వివరించవలసిందిగా వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. సరస్వతీపుత్రులు మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారికి దివ్య సన్నిధిలో అనేక దాసోహాలు సమర్పించుకుంటూ, ముందుగా సప్తగిరి ఛానల్ వారు నిర్వహిస్తున్నటువంటి అనేక ప్రసారాలలో అత్యంత విలక్షణమైన, విశేషమైన, విలువైనటువంటి, సమాజానికి ఉపయుక్తమైనటువంటి మన ప్రాచీన వాంగ్మయ పరంపరలో పెద్దలు అందించిన, అందున వేదవ్యాస మహర్షి అనుగ్రహించిన అష్టాదశ పురాణాలలో ఆ పురాణాల పరంపరల మొత్తాన్ని కూడా ఈ ఛానల్ ద్వారా ప్రసారం చేయటం అనేటువంటిది ఎంతో ఆనందదాయకం, సమంజసమైనటువంటి అంశం. ముందుగా ఛానల్ వారికి శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు చేస్తూ ఉన్నాం. అంతేకాదు, ఇప్పటి వరకు కూడా ఎందరో మహనీయులు, పండితులు తమకు అందించినటువంటి పురాణ విశేషాలను చక్కగా తమదైన రీతిలో ప్రసారంలో పాల్గొని అందించి ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగించారు. అలాగే నాకు కూడా ఈ ఛానల్ వారు అందజేసినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వరాహ పురాణంలో ఉన్నటువంటి విశేషాలన్నింటినీ కూడా మీ ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. ముందుగా మీ అందరికీ కూడా అనేక నమస్కారాలు, శుభాకాంక్షలు. దంతేషు మరుతో దేవా జిహ్వాయాంతు సరస్వతీ ఖురమధ్యేతు గంధర్వా ఖురాగశతు పన్నగా సర్వసందిషు సాధ్యాశ్చ చంద్రాదిత్యౌతు లోచనే కకుదే సర్వనక్షత్రా లాంగూలే ధర్మ ఆశ్రితా అపానే సర్వతీర్థాని ప్రస్రవే జాహ్నవీ నదీ నానాద్వీప సమాసీర్ణ చత్వారః సగరాస్తదా ధైర్యం ధృతిశ్చ కాంతిశ్చ పుష్పవృద్ధిస్తదైవ చ స్మృతిర్మేధా కథాలజ్జా వపుః కీర్తిస్తదైవ చ విద్యా శాంతిర్మతిర్చైవ సన్నుతిః పరమా తథా గచ్చంతమనుగచ్చంతి ఏతా గావో న సంశ్రయః యత్ర గావో జగత్రత్ర దేవదేవ పురోగమాః యత్ర గానస్తత్ర లక్ష్మీః సంఖ్యాధర్మశ్చ శాశ్వతః సర్వరూపేషు తా గావః తిష్ఠ్యంత్యభిమతాః సదా. ఓం నమో యజ్ఞవరాహ స్వామినే నమః. మీరు అడిగినటువంటి ప్రశ్న
ప్రసాద్ గారు స్వామి, మీరు అడిగినటువంటి ప్రశ్న పురాణ లక్షణాలతో పాటుగా తెలియజెప్పండి అని అడిగారు. పురాణము అంటే పురా అపి నవం పురాణం, పురా నీయతే ఇది పురాణం, యస్మాత్ పురాహి అనతి ఇది పురాణం, పురా పూర్వస్మిన్ భూత ఇది పురాణం. ఇవన్నీ కూడా పురాణానికి నిర్వచనాలు. అంతేకాకుండా పురాణి అంతఃకరణాన్ని అనయతి జీవయతి ఇది పురాణ లక్షణం. ఇది వైదికమైనటువంటి పురాణానికి అన్వయమైనటువంటి విశేషం. మొట్టమొదటగా వేల సంఖ్యకు పరిమితమైనటువంటి పురాణ సంహిత రాను రాను లక్ష గ్రంథ సహితంగా విస్తృతమై వైవిధ్యాన్ని సంతరించుకు ఒక విలక్షణత ఏర్పడింది. విశేషించి భారతకాలం నాటికి ఈ పురాణాల సంఖ్య 18 పురాణాలకుగా చేరుకున్నది. అందరికీ తెలిసినటువంటి అంశమే అయినప్పటికీ పురాణ ప్రారంభం కనుక దానిలో ఉన్నటువంటి కొద్దిపాటి విశేషాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చేతి లక్షణానాంతు పంచకం. పురాణం 5 విశేషాలు. సర్గము అంటే ఆది సృష్టి, ప్రతిసర్గము కల్పాంతరంలో జరిగేటువంటి పునఃసృష్టి, వంశము దేవతల యొక్క, దేవర్షుల యొక్క, బ్రహ్మర్షుల యొక్క వంశాల యొక్క చరిత్ర యొక్క క్రమం, మన్వంతరము మనువు, అలాగే వారి వంశాలు, వారి పరిపాలనా కాలాలు ఇవన్నీ కూడా చోటు చేసుకుంటాయి. వంశానుచరితం సూర్య చంద్ర వంశాలు, వారి యొక్క చరిత్రలు. ఇది 5 లక్షణాలలో ఈ అంశాలన్నీ కూడా చోటు చేసుకుని ఉన్నాయన్నమాట. అదృష్టవశాత్తు పురాణాలు అనేటువంటివి మనకొక అమూల్యమైనటువంటి నిధి నిక్షేపాలు లాంటివి. మన మత, రాజకీయ, సాంఘిక, తాత్విక, కళా, సంస్కృతి సర్వస్వాలన్నింటినీ కూడా మన ప్రాచీన ఋషులు వారి యొక్క ఆలోచన మేరకు ఆధ్యాత్మిక జీవితాలకు, ఆతిభౌతిక జీవితాలకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విజ్ఞానాన్ని అంతటినీ కూడా పురాణాల ద్వారా మనకు అందించటం జరిగిందండి. ఇది పురాణాలకు సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి విశేషంగా మీ ముందు ప్రేక్షకుల ముందు ఆవిష్కరిస్తున్నాను. పురాణ పంచలక్షణాలు, దశలక్షణాలు వివరణము అన్ని పురాణ సందర్భాల్లోనూ జరుగుతూ ఉన్నది. కాబట్టి పురాణ స్వరూపాన్ని యువతరానికి తెలియజేయడం అనేది ప్రధానంగా. ఆ తరువాత ఈ పురాణ క్రమంలో వరాహ పురాణంలో ఉండే శ్లోకములు ఎన్ని అధ్యాయములుగా అది మనకి దొరుకుతున్నది. అలాగే పురాణాలను సాత్విక, రాజసిక, తామసిక పురాణములుగా విభాగం కూడా చేసి ఉన్నారు కదా. ఈ వామన పురాణం వీటిల్లో ఏ విభాగానికి చెంది ఉంటుంది? ఆ తర్వాత ఈ కథ ఎప్పుడు జరిగింది? ఇటువంటి విశేషాలను తెలియచేయండి. సంతోషం అండి. వరాహ పురాణాన్ని సంహిత అని, రహస్యము అని, శాస్త్రము అని అనటానికంటే ముందుగా ప్రాగ్వితిహాసము అని, భగవత్ శాస్త్రము అని అనటంలో చాలా సమంజసం ఉన్నదన్నమాట. ఇంతకీ పురాణం అంటే ఏం చెప్తుంది? ఇలా చేయండి, ఇలా చేయవద్దు అంటే యోగ్య అయోగ్యాలను, శాస్త్రసమ్మతమైనటువంటి అంశాలను ఏ రకంగా ఆచరించాలో దానిని ఆచరించే విధంగా తెలియచెప్పేదే పురాణం. ఈ పురాణం, వరాహ పురాణం మొత్తము కూడా వరాహస్వామి భూదేవి అడిగినటువంటి ప్రశ్నలకు వాటికి సమాధాన పరంపరగా ఈ పురాణమంతా కూడా ఇంచుమించుగా ఉంటుందన్నమాట. అయితే ఈ పురాణం మీరు అన్నట్లుగా ఆది, త్రేత, ద్వాపర వృత్తాంతాలన్నింటినీ కూడా తెలియచేస్తూ ఉంటుంది. అయితే ఈ అంశాలలో కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి. మూలప్రతులలో అన్నీ కూడాను
ఒకలాగా ఉండకుండా రకరకాలైనటువంటి అభిప్రాయాలతో ఉండి ఉండటం జరిగిందనమాట. ఏది ఏమైనప్పటికీ వరాహ పురాణం పురాణ క్రమంలో 12వ పురాణం. దీనిలో మొత్తం 24,000 శ్లోకాలు ఉన్నాయండి అని చెప్తుంది. కానీ అగ్ని పురాణం 14,000 శ్లోకాలు ఉన్నది అని చెప్తున్నది. కానీ ప్రస్తుతం 10,000 శ్లోకాలకు మించి ఆధారం మనకు లభించుటలేదు. అయితే 9,471 శ్లోకాలు, 10 అధ్యాయాలు, వచనాలు ఉన్నాయి అని బొంబాయిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్ట్రీమ్ ప్రెస్లో ముద్రించినటువంటి ముద్రణ ద్వారా కొంత సమాచారం మనకు తెలుస్తూ ఉన్నది. ఇది అధ్యాయాలకు సంబంధించిన, శ్లోకాలకు సంబంధించినటువంటి అంశాల విశేషాలు. ఇక ప్రధానమైనటువంటి పురాణాలు తామసం, రాజసం, సాత్వికం, సంకీర్ణం అని చెప్పి 4 రకాలైనటువంటి విశేషాలు ఉన్నాయన్నమాట. రాజస పురాణము అనంటే ప్రధానంగా బ్రహ్మ సంబంధించినటువంటి మాహాత్మ్యాన్ని తెలియజేసేటువంటివి, దానిలో ఉన్నటువంటి విశేషాలను ప్రతిపాదించేటువంటి అంశాలు. అయితే తామస పురాణము అంటే శివ సంబంధమైనటువంటి మాహాత్మ్యానికి సంబంధించినటువంటి విశేషాలు ఎక్కువగా తెలియజేస్తుంటాయి. సంకీర్ణ పురాణాలు అనంటే సర్వస్వతమపి సంబంధమైనటువంటి అంశాలన్నిటినీ కూడా దానిలో ప్రతిపాదించబడినటువంటి అంశాలే ఉంటాయన్నమాట. అయితే ఈ తామస, రాజస విశేషాలలో తమో గుణాన్ని కానీ, సాత్విక గుణాన్ని కానీ పురాణముల ద్వారా మనకు తెలిసేటువంటి అంశాలలో ప్రధానమైనటువంటి భాగాన్ని గనక పరిశీలించినట్లయితే ఈ వరాహ పురాణం ఎక్కువగా విష్ణు సంబంధమైనటువంటిది ఉన్నప్పటికీ, శివ సంబంధమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ, అలాగే శక్తి సంపన్నమైనటువంటి అంశాలు కూడా చోటు చేసుకున్నప్పటికీ కూడాను ప్రధానంగా సాత్వికమైనటువంటి పురాణానికే చెందినది అని పెద్దల యొక్క ఒక సముచితమైనటువంటి భావనగా మనం పేర్కొనవచ్చు. చాలా సంతోషం అండి. సాత్విక పురాణంగా చెప్పబడేటువంటి ఈ వరాహ పురాణం మనకు కొన్ని ప్రత్యేకమైనటువంటి విశేషాలను తెలియజేయడమే కాకుండా మన తెలుగు నేలలో ఉండేటువంటి మరి మంగళగిరి నరసింహస్వామి మొదలైనటువంటి క్షేత్రముల యొక్క మహాత్మ్యములను విశేషాలని తెలియజేయటం వలన తెలుగువారికి మరింత ఆత్మీయంగా ఉండేటువంటి పురాణం ఈ వరాహ పురాణం. దీంట్లో ఏ ఏ విశేషాలు, పైగా ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఇది ఎవరికి చెప్పారు అనేది పురాణాలు దాంట్లో మొదట్లో మనం తెలుసుకోవాలనిపిస్తుంది. ఇది చెప్పిన ఆయనేమో వరాహస్వామి, చెప్పిందేమో భూదేవికి. కాబట్టి ఇంకా వేరే మధ్యలో ఋషులు వాళ్ళ ప్రమేయాలు ఏం లేవు. కనుక శ్రీమన్నారాయణునకు భూదేవి కూడా ఒక భార్య. కాబట్టి ఆమెను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆమెను సముద్రంలో నుంచి పైకి తెచ్చి ఆమెను ఎంతో ఆత్మీయంగా ఉండి ఆమె అడిగినటువంటి ప్రశ్నలకు ఈయన సమాధానాలు చెప్పి లోకానికి కావలసినటువంటి అనేక విశేషాలను స్వయంగా ఎవరిని గురించి మనం పురాణం చదువుతున్నామో ఆయనే భూదేవికి చెప్పినటువంటి విశిష్టత ఈ పురాణానికి కనిపిస్తున్నది. కాబట్టి ఈ పురాణంలో ఉండే విశేషాలని కొంచెం వివరంగా తెలియచేయండి. సంతోషం అండి. వరాహ పురాణంలో వక్త వర్ణనీయుడు, చెప్పిన ఆయనే, వింటున్నటువంటి ఆమె భూదేవి. మీరు అన్నట్టుగా వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి అంశాలే ఈ పురాణం అంతా కూడా ఎక్కువగా చోటు చేసుకొని ఉంటుందన్నమాట. ముందుగా వరాహస్వామి యొక్క అద్భుతమైనటువంటి వర్ణన ఒకసారి మన మనస్సులో ఆవిర్భవింపజేసుకుంటే ఆ పురాణము యొక్క వైశిష్ట్యాన్ని, వైభవాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. నమస్తస్మై వరాహాయ లీలయోద్ధరతే మహీం ఖురమధ్యగతో యస్య మేరుః కణకణాయతే అని అంటారు. వరాహస్వామి లీలగా భూమిని తన కోరలపై నిలిపి
మేరు పర్వతం యొక్క డెక్కల మధ్య చిక్కుకొని ఉండటం చేత కణకణ ఆడిపోయిందిట ఆ పర్వతం అంతా కూడా. ఎందుకని? సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మ మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామన అని చెప్పి అనేక దశావతార రూపాలు మనందరికీ తెలిసినటువంటి అంశాలే. ఆయన ఏ రూపమైనటువంటి అవతారమైనా ఎత్తగలిగినటువంటి ఆశ్చర్యకర చకితుడు అయినటువంటి స్వామి విష్ణువు. అందుట్లో మత్స్యాన్ని ఎత్తాడు, వరాహాన్ని ఎత్తాడు. పంది రూపంలో ఎత్తడం అంటే సామాన్యమైనటువంటి అంశమా అండి? కాబట్టి ఆ అవతార విశేషానికి సంబంధించినటువంటి సన్నివేశం దానికి కలిగింది. కాబట్టి ఆది వరాహ రూపంలో మునిగిపోతున్నటువంటి ఈ యొక్క భూమినంతా కూడాను పైకి లేచాడు. ఆయనకు ఒక ఔదార్యం కూడా ఉన్నదండి. ఆదిశేషుడు భూమిని మోస్తూ ఉంటాడు. ఆయనకి జాలి కలిగింది. అరెరే, లేతనైనటువంటి పడగల సముదాయంతో ఈయన గారు ఈ భూమినంతా కూడా వహిస్తున్నాడు కదా, పాపం ఎంత కృంగిపోతున్నాడో ఎంత కష్టపడుతున్నాడో అని ఆది కూర్మ రూపంలో దాని కింద చేరి భూమిని ఆయన గారిని కూడా వహించాడట. అదొక ఔదార్యం, కృప. ఈ ఇద్దరి యొక్క వైభవాన్ని చూచాడు. అరే, ఆది కూర్మము ఆదిశేషుడు ఇద్దరూ కూడా ఈ యొక్క సప్తకుల పర్వతాలతో సముద్రాలతో నిండినటువంటి ఈ భూభాగానంతా కూడా వహిస్తున్నారు కదా, కాస్త వీళ్ళకి సహాయం చేద్దామని చెప్పి ఆది వరాహ రూపంలో తన కోరల మీద కూరుకుపోయినటువంటి పడిపోతున్నటువంటి భూమినంతా కూడా ఒక్కసారి పైకి లేచినటువంటి అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వారు, అవతారమూర్తి అయినటువంటి వాడు స్వామి వరాహస్వామి. అయితే ఎలాంటి వాడండి ఈయన? సంసారము అనేటువంటి సముద్రాన్ని, మనలో కలిగేటువంటి జరా మరణములు అనేటువంటి వ్యాధులను, మొసళ్లతో నిండినటువంటి తరంగాల పరంపరలు ఏవైతే ఉన్నాయో ఆ భయంకరమైనటువంటి సంసార సముద్రము అనేటువంటి దాన్ని తొలగించి భక్తుల యొక్క ఆశ్రితులైనటువంటి భక్తుల యొక్క భయాన్ని తొలగించేటువంటి వాడు ఈ స్వామి. ఒక నౌక వంటి వాడనమాట. అంత క్రితం మురుడు అనేటువంటి వాణ్ణి, నరకుడు అనేటువంటి వాణ్ణి, రావణుడు అనేటువంటి వాణ్ణి సంహరించినటువంటి మహానుభావుడు కదా స్వామి. అందుచేత వరాహ పురాణంలో ఆయనే చెప్పినటువంటి అనేక అంశాలు ఉన్నాయండి. దానిలో ప్రధానంగా భూదేవి అడిగినటువంటి సృష్టి గురించి, యుగాల గురించి, అవతార విశేషాల గురించి, రాజుల యొక్క చరిత్ర గురించి, దివ్య వర్షాల గురించి, పుణ్యక్షేత్రాల గురించి, భౌగోళిక ప్రస్తావన గురించి, ఆశ్రమ విశేషాల గురించి, వ్రతాల గురించి, నిత్య నైమిత్తిక కర్మలు, వాటి విధులు, కర్మఫలాలు, సంవాదాలు, ఆఖ్యానాలు, ఇలాంటి ఎన్నెన్నో వైజ్ఞానికమైన ఆధ్యాత్మికమైన భక్తిమయమైనటువంటి విశేషాలన్నింటినీ కూడా ఈ పురాణంలో వరాహస్వామి ద్వారా మనం తెలుసుకునేటువంటి అంశాలు ఎన్నెన్నో ఉన్నాయన్నమాట. అయితే దశావతారాలలో మొదటి అవతారం మనం మత్స్యావతారం అని అనుకుంటూ ఉంటాం. కానీ కొంతమంది వరాహమూర్తే మొదటివాడు అని చెప్పినటువంటి సన్నివేశాలు, అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అంతేకాదు ఋగ్వేదము, బ్రాహ్మణాదులలో కూడా, వివిధ పురాణాలలో కూడా వరాహస్వామి యొక్క ప్రస్తావన ఉన్నదన్నమాట. ప్రశంస ఉన్నది, వర్ణన ఉన్నది, చరిత్రలు కూడా ఉన్నాయి అని చెప్పి సవివరంగా వట్టంకించబడ్డాయన్నమాట. అంతేకాదు యజ్ఞ వరాహస్వామిగా పూజలు, ఆరాధనలు ఈ వరాహ పురాణంలోనే కాక ఇతరత్ర పురాణాల్లో కూడా ఈయన గురించి చెప్పినటువంటి ప్రస్తావనలు ఉన్నాయన్నమాట. అంతేకాక మీరు చెప్పినటువంటి మనకి మంగళగిరిలో ఉన్నటువంటి స్వామి, సింహాచలంలో ఉన్నటువంటి స్వామి, మనకు అత్యంత ప్రధానమైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసునికి స్థలాన్నిచ్చి నిత్య ప్రథమ దర్శన భాగ్యాన్ని పొందినటువంటి వరాహస్వామి కూడా క్షేత్రపాలకుడుగా, ఆపద సమయాలలో ధర్మ ప్రతిష్టాపన చేసినటువంటి స్వామిగా మనకు ఈ యొక్క స్వామి యొక్క విశేషాలు కనిపిస్తున్నాయి. వరాహ పురాణంలో ఇన్నింటి విశేషాలన్నీ కూడా తానే వక్త అయి
భూదేవి అడిగినటువంటి ప్రశ్నలన్నింటికీ కూడా వీటన్నిటికీ కూడా సమాధానాలు ఈ పురాణంలో ప్రధానంగా చెప్పబడి ఉన్నాయండి. యా స్వామివారు స్వయంగా తన విశేషాలను తానే భూదేవికి ఇందులో అనేక కోణాల్లో చెప్పటం అనేది భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రాణులకు, ముఖ్యంగా మానవ జాతికి కావలసినటువంటి ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఏ సమాచారాన్ని తెలుసుకోవాలి, ఇవన్నీ తాను స్వయంగా చెప్పి మీరు అన్నట్లుగా మరి కలో వెంకటనాయక అని మనం అనేటువంటి వెంకటేశ్వర స్వామి వారికి నివాసం వసతి కల్పించిన వాడు వరాహస్వామి. కాబట్టి మనం స్వామివారిని ముందు దర్శించాలనుకుంటే వరాహస్వామిని చూసిన తర్వాతనే వెంకటేశ్వర స్వామిని చూడాలి అని మనకు అక్కడ క్షేత్ర మహాత్మ్యం అన్నీ చెబుతూ ఉన్నాయి. అలాగే మరి సింహాచలంలో కూడా స్వామివారు భూదేవితో కూడి ఉన్నటువంటి విశేషములు అవన్నీ కూడా ఇందులో ఎన్నో ఉన్నాయి కదా. మరి భూదేవికి ఏ ఏ ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాడనే దాన్ని కొంచెం వివరించండి. సంతోషం స్వామి. భూదేవి అద్భుతమైనటువంటి స్వామి యొక్క దర్శనాన్ని సేవించుకున్నది. సేవిస్తే ఎవరికీ సాధ్యం కానటువంటి, ఎవరూ చూడలేనటువంటి అద్వితీయమైనటువంటి ఆ దర్శనాన్ని చూచి ఆశ్చర్యపడి అబ్బురపడి, స్వామి ప్రతి కల్పంలో కూడా ధర్మ సంస్థాపన కొరకైనటువంటి సన్నివేశ సందర్భాలలో నన్ను ఉద్ధరిస్తూనే ఉన్నావు. కానీ నీ యొక్క రూపం కానీ ఆ దివ్య సృష్టిని కానీ నేనెంతగా తెలుసుకోలేకపోయాను. కానీ నీ చేష్టలు నాకు ఇసుమంతా కూడా తెలియటం లేదయ్యా. స్వామి, నీవు సృష్టిని ఎలా ప్రారంభించావు, ఎలా అంతాన్ని అవుతుంది అనేటువంటి దానికి నిర్దేశనం ఉన్నది. యుగానికి లెక్కింపులేమిటి, 4 యుగాల క్రమం ఏమిటి, యుగాల విశేషాలేంటి, వాటి యొక్క సవివరమైనటువంటి వివరాన్ని నేను తెలుసుకోవాలి అని ఆమె గారు స్వామిని అడగటం జరిగిందండి. అంశాలన్నీ కూడా వరాహస్వామి చెప్తున్నాడు అనమాట. అమ్మా, చాలా పెద్ద ప్రశ్న వేశావు. ఇది రహస్యమైనటువంటి సమాచారం. భగవంతుని యొక్క మాయ కానీ, భగవంతుని యొక్క సంకల్పాలు కానీ చిత్ర విచిత్రాలుగా ఉంటాయి. ఇవన్నీ కూడా విశేషాలేనమాట. వరాంగన, నీవడిగిన ప్రశ్న పురాణ విషయం, సుదుర్లభమైనటువంటి విశేషం. అంతేకాదు సర్వశాస్త్ర సమ్మతమైనటువంటి విశేషం. నువ్వు సృష్టిని గురించి అడిగావు, చెప్తాను విను. ఆదిలో నేను మహాకాశ శూన్యుడను, అంటే శూన్యమైనటువంటి స్వరూపుడను. అనంత మహత్తు అణుస్వరూపమైన బుద్ధి నుండి నా నుండి కలిగింది. ఏం కలిగాయి? సత్వ, రజస్, తమో గుణాలు అను వేరువేరు రూపాలతో ఏర్పడటం జరిగింది. తమోగుణము వలన మహత్తుగా నేను వ్యక్తమయ్యాను. దాని నుండి బుద్ధి కలిగినది. దాని నుండి శ్రవణాది హేతువులు కలిగాయి. అక్కడ నుండి ఇంద్రియ పరంపర, జగత్తుకు కావలసినటువంటి యోగ్యత స్థిరపడ్డాయి. నేను పంచభూతాలలో స్థూల శరీర నిర్మాణాన్ని చేశాను. మొదట శూన్యమే ఉన్నది, కానీ అందుండి శబ్దము, ఆకాశము, వాయువు, తేజస్సు, జలము, ప్రాణులను సృష్టించాను. నిన్ను సృష్టించింది కూడా నేనే అని భూదేవి, నారములను సృష్టించినాను కనుక, నేను నారములపై నివసిస్తున్నాను కనుక, పవళిస్తున్నాను కనుక నాకు నారాయణుడు అనేటువంటి పేరు వచ్చింది. ఈ నారములు అనేటువంటివి నేను ప్రతి కల్పంలోనూ ఆ నీటిపైననే నివసిస్తూ ఉంటాను. ఆపో నారా ఇతి ప్రోక్త ఆపో వై నరసూనవః అయనం తస్యతా ప్రోక్త తేన నారాయణ స్మృతః అని చెప్పాడు. ఆపహ అంటే జలం, ఆ నీరే నారహ అని చెప్పబడినది. నీళ్లలోనే కదా ప్రసవించేది. ఆ నీళ్లలో లక్ష్మీపతి నివాస స్థానం ఆ జలాలే.
నువ్వు నేను లక్ష్మీపతి కూడా కలిసి ఉండేది ఆ జలాల్లోనే. అందుకనే నేను నారాయణ స్వరూపుడనైనాను. అంతేకాదు, ఇప్పుడే కాదు, పూర్వకల్పాలు ఎప్పుడు సృష్టించినా ఆ సృష్టించినటువంటి సృష్టిలో ఇదే రకమైనటువంటి విధానాన్ని అనుసరించే ఉన్నాను. అప్పుడు నాకు తమోమయ సృష్టి జరుగుతుంది. తమస్సు నుండి మోహము, మహామోహము, తామిశ్రము, అంధతామిశ్రమము, అది 5 రకాలైనటువంటి అవిద్య భగవంతునికి కలుగుతుంది. ఇంకా ఆలోచిస్తే సృష్టి క్రమంలో ముఖ్య సృష్టి, తిర్యక్ స్రోత సృష్టి, ఊర్ధస్రోత సృష్టి, అర్వాక్ స్రోత సృష్టి అనేటువంటి సృష్టి క్రమాలు ఉన్నాయి. వీటి వివరణ అంతా తీసుకుంటే మనకి సమయం సానుకూలం కాదు కాబట్టి సృష్టి విశేషాల యొక్క పేర్లను మాత్రమే మీ ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాను. అంతేకాకుండా మరొక విశేషం కూడా ఉన్నది. దానిలో 9 విధ సృష్టి విశేషాలు. మహత్ సృష్టి, అలాగే తన్మాత్ర సృష్టి, వైకారిక సృష్టి, ముఖ్య సృష్టి, తైర్యక్ సృష్టి, ఊర్ధ సృష్టి, అలాగే మానవ సృష్టి, అనుగ్రహ సృష్టి, కౌమార సృష్టి అనేటువంటి 9 రకాలైనటువంటి సృష్టి క్రమాలన్నీ కూడాను నా నుండే జరిగినాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఆయా కాలాలలో ఈ సృష్టి కార్యాలు జరిగి ప్రళయాలలో ఇవన్నీ కూడా తొలగిపోవటం అనేటువంటివి జరుగుతూ ఉన్నదన్నమాట. ఆ యుగాలన్నీ కూడా సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు. ఈ 4 కలిస్తే ఒక మహాయుగం అవుతుందన్నమాట. 71 మన్వంతరాల మహాయుగాలలో ఒక మన్వంతరం, ఒక కల్పంలో మొత్తం 14 మన్వంతరాలు ఉంటాయి. ప్రస్తుతం నడుస్తున్నటువంటి 28వ మహాయుగం 7వ మన్వంతరంలోని సూర్యకుమారుడైనటువంటి వైవస్వత మనువు మనల్ని పరిపాలిస్తూ ఉన్నాడు. మనం ఇప్పుడున్నది శ్వేతవరాహ కల్పం. అందుకనే హిరణ్యాక్షుడు భూమినంతా కూడా చుట్టి తన పాతాళానికి తీసుకువెళ్ళినటువంటి సన్నివేశంలో స్వామి వరాహ రూపాన్ని ధరించి పైకి ఎత్తినటువంటిది వరాహ స్వరూపమే. అంటే మనం ఇప్పుడు శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్మంతరే కలియుగే ప్రథమపాదే అని చెప్పి సంకల్పాలు కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. కాబట్టి వరాహకల్పంలో మనం ఉన్నాం. అంత క్రితం కొన్ని కల్పాలు కలిగాయి. ఆ కల్పాల్లో సృష్టి ఆ రకంగా జరిగాయి. 9 విధ సృష్టిలు జరిగాయి. 5 ప్రధానమైనటువంటి సృష్టిలు ఉన్నాయి. ప్రతి కల్పంలో స్వామి ఆయన గారు సృష్టించేస్తాడు. ఆయన నీళ్ల మీద నివసిస్తూ ఉంటాడు. నారాయణుడు అనేటువంటి వాడుగా అయ్యాడు. కలియుగంలో 4,32,000 సంవత్సరాలలో ప్రస్తుతం 5,127వ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. మరికొద్ది రోజుల్లో పరాభవనామ సంవత్సరం కాలచక్రం జరగబోతుంది. ఈ సృష్టి కార్యానికి, సృష్టి క్రమానికి, మొత్తానికి కూడా ఆయన ఆదిపురుషుడైనటువంటి వాడు అనే విషయాన్ని భూదేవికి వరాహస్వామి తన యొక్క సృష్టి క్రమానంతా కూడా చాలా విస్తృతంగా చెప్పాడు. దానిలో సంక్షిప్తంగా మీ ముందు ఆవిష్కరించడానికి ప్రయత్నం చేశాను. అయ్యా, సంక్షిప్తంగానే మీరే చెప్తున్నారు కాబట్టి ఇది వినేటువంటి శ్రోతలు, చూసే ప్రేక్షకులు తప్పకుండా వరాహ పురాణం సమగ్రంగా చదవాలి. ఆ చదివించడం కోసమే ఈ మా ప్రయత్నం అనే విషయాన్ని దూరదర్శన్ వారు తెలియజేస్తున్నారు. కాబట్టి ఎన్ని విశేషములు ఇందులో చెప్పబడ్డాయి. ప్రతి పురాణంలోనూ కొన్ని విశేషాలు ఉన్నాయి. అట్లాగే జ్యోతిషము, గణితము మొదలైన శాస్త్ర రహస్యాలు కూడా ఈ పురాణంలో రాబోతూ ఉన్నాయి. అలాగే భూమి మీద మనందరం ఉన్నాం. భూమి యొక్క కదలికల చేత, కాలం మార్పులతో కొత్త సంవత్సరాలు రావటం, పగలు రాత్రి ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. ఈ జరగటానికి వరాహ పురాణంలో ఉండేటువంటి వరాహస్వామి యొక్క సంకల్పము, ప్రాధాన్యము ఇవన్నీ కూడా ఇందులో విశేషంగా చెప్పబడుతున్నాయి. అలాగే మరొక ప్రశ్న ఏమంటే, నారదుడు నియమవ్రతునకు తెలియజెప్పినటువంటి ఆశ్చర్యకరమైన విషయం ఏదో ఇందులో ఒకటి ఉంది అని అంటూ ఉంటారు. అదేమిటో మీరు ప్రేక్షకులకు తెలియచేయండి. వరాహ పురాణంలో ప్రతి సన్నివేశం ఒక ఆశ్చర్యాన్ని కలిగింపచేస్తుంది. అంటే
ఇవాటి సామాన్యమైనటువంటి మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా పురాణం పుక్కిట అనేటువంటి ఒక మాట అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఎందుకని? మనకు సాధ్యం కానివన్నీ కూడా ఆనాడు సాధ్యమయ్యాయి కాబట్టి. ఆ సాధ్యమైనటువంటి విశేషాలు మనం తెలుసుకుంటే, అయ్యో మనం ఈ చరిత్రకు తెలిసిన వాళ్ళం, ఈ పరంపరకు చెందిన వాళ్ళం అనేటువంటి ఒక విశేషం గనక తెలిసినట్లయితే ఈ పురాణాలు మన జాతికి, మన సంస్కృతికి, మన యొక్క భూమికి, మనం పుట్టినటువంటి భూమికి ఒక ఔన్నత్యాన్ని కలిగిస్తాయి. ప్రపంచంలో విశ్వగురువు కాదగినటువంటి ప్రధానమైనటువంటి సంపద అంతా కూడా భారతదేశానికి సంబంధించినదే. దానిలో ఒక చిన్న ఆశ్చర్యకరమైనటువంటి సన్నివేశాన్ని, సందర్భాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. పూర్వం ప్రథమ కల్పంలో, ఇప్పుడండి ప్రథమ కల్పంలో స్వయంభువ మనువు అనేటువంటి వారు ఉండేవారు. ఆయనకి ప్రియవతుడు, ఉత్తానపాదుడు అనేటువంటి ఇరువురు కుమారులు కలవారు. వీళ్ళిద్దరూ కూడా ధర్మనిష్టా తత్పరులైనటువంటి వారు, నిరంతరము వైరాగ్యంతోనూ భక్తిభావంతోనూ కార్యాలు ఆచరించేటువంటి వారు, సంపన్నులైనటువంటి వారు వీరిద్దరూ కూడా. ఓ రోజు త్రిలోక సంచారి అయినటువంటి నారద భగవానుల వారు వారిని చూడాలి అని చెప్పి సంకల్పంతో వచ్చారు. అతిథి సత్కారాలు పూర్తయిన పిమ్మట ప్రియవతుడు అనేటువంటి వాడు నారద మహర్షితో ఓ మాట అడిగాడు. ఏమిటా మాట? స్వామి, కృతయుగంలో విన్నది కానీ కన్నది కానీ ఆశ్చర్యకరమైనటువంటి సన్నివేశం ఏదైనా మీరు చూస్తే అది నాకు చెప్పవలసినది అని ఆయన గారిని రిక్వెస్ట్ చేయడం జరిగిందనమాట, ప్రార్థించడం జరిగింది. ఆ సందర్భంలో నారదుల వారు బాగా ఆలోచన చేసి, అద్భుతమైనటువంటి సన్నివేశం ఉన్నదయా, చెప్తాను అని చెప్పి ప్రారంభించాడు. నేను శ్వేతద్వీపానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక అద్వితీయమైనటువంటి సరస్సును చూచాను. దాని నిండా చాలా చక్కనైనటువంటి అందమైనటువంటి పద్మాలతో నిండి ఉంది ఆ సరస్సు అంతా కూడా. ఆ ఒడ్డున ఒక అద్వితీయమైనటువంటి దేహ సౌందర్యం కలిగి, నేత్ర సౌందర్యం కలిగినటువంటి ఒక కళ్యాణిని నేను చూచాను, ఒక కన్యను నేను చూచాను. వివరాలు అడిగాను, కానీ ఆమెకు నాకు సమాధానం చెప్పకుండా నా వైపు పదే పదే చూస్తూ ఉన్నదన్నమాట. అలా చూడటం చేత ఆమె యొక్క చూపుల యొక్క ప్రభావము, సన్నివేశం యొక్క ప్రభావము నాకు తెలియదు, కానీ నాకుగా ఉన్నటువంటి సమస్తమైనటువంటి సమగ్రమైనటువంటి విజ్ఞానాన్ని అంతా కూడా కోల్పోయాను. అజ్ఞానాన్ని అయ్యాను, ఏమీ తెలియనటువంటి వాడిని అయ్యాను. ఏం చేయాలో తోచల. వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి శరణాగతి చేశాను. అమ్మా అని ప్రార్థన చేశాను. ఆ సందర్భంలో ఆమె యొక్క శరీరంలో ద్వాదశాదిత్య సంకాశమైనటువంటి ఒక అద్వితీయమైనటువంటి తేజోమయమైనటువంటి 3 పురుషులు కనపడ్డారు. దివ్య పురుషులు వారు. నేను చూచాను. వెంటనే మళ్ళా చూద్దామని ప్రయత్నం చేశాను, కానీ నాకు కనపడలేదు. ఆమెను ప్రార్థించాను, అడిగాను, అమ్మా ఎవరు, ఏమిటి పరిస్థితి అని. అప్పుడు ఆమె చెప్పడం ప్రారంభించింది. అయ్యా, నేను వేదమాతను, వేదస్వరూపాన్ని. నా పేరు సావిత్రి. ఆ 3 పురుషులలో అందంతో చాలా అద్వితీయంగా మెరుపులీనటువంటి వాడు ఋగ్వేదం. కాబట్టి నారాయణ స్వరూపం ఆయన గారు. మరొకరు యజుర్వేదం. ఆ మహానుభావుడు బ్రహ్మసంబంధమైనటువంటి అంశ కలిగినటువంటి వాడు. అతని వక్షస్థలంలో ప్రకాశమానమైనటువంటి రూపంతో వెలుగొందేటువంటి వాడు రుద్రుడు, రుద్రస్వరూపుడు. వారిని స్మరిస్తే సకల విధములైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. వారు ఎలాంటి వారు అనంటే అకారాది త్రివర్ణాలు, త్రియజ్ఞాలు. ఆ 3 కూడా వారే. అకారాది త్రివర్ణాలు ఓం, అలాగే త్రియజ్ఞాలు,
ప్రాతः సాయం మాధ్యందినమైనటువంటి సమయాలలో ఆచరించదగినటువంటి అనుష్ఠానం కలిగినటువంటి వారు, సవనాలు కలిగినటువంటి వారు. కాబట్టి ఇదయ్యా నువ్వు చూసినటువంటి అంశము. కాబట్టి నీకు మళ్ళా నీ యొక్క స్వరూపం కావాలి, నీ యొక్క విశేషం కావాలంటే ఆ వేద సరస్సులో స్నానం చేయి, నీకు ఆశ్చర్యకరమైనటువంటి నీకున్నటువంటివన్నీ కూడా లభిస్తాయి అని చెప్పడం చేత నేను ఆ సరస్సులో స్నానం చేశాను. నా యొక్క దివ్యమైనటువంటి స్వరూపం మళ్ళా నాకున్నటువంటి జ్ఞానానంతా కూడా పొందడం జరిగింది. ఉత్తానపాద ఇదిగోనయ్యా, ఇది ఈ సన్నివేశం ఆశ్చర్యకరమైనటువంటిది, కృతయుగంలో జరిగినటువంటి ఒక అద్వితీయమైనటువంటి సన్నివేశము అని చెప్పడం జరిగిందనమాట. అయ్యా, ప్రియవ్రతుని వృత్తాంతం అనేది భాగవతంలో కానీ ఎక్కడైనా చాలా ప్రసిద్ధమైనటువంటిది. ఇందులో నారదుడు ఈ ప్రియవ్రతునికి చెప్పినటువంటి సమాచారం ద్వారా మనకి విశ్వస్వరూపం అనేది అర్థమవుతున్నది. ఆ తర్వాత ధరణీదేవి అనగా భూదేవి స్వామివారిని ప్రార్థించినటువంటి ఒక ప్రత్యేకమైన అంశం, అది పుండరీకాక్ష పారము అనేటువంటి అంశం. ఈ స్తోత్రం చాలా విశేషమైనది అని చెబుతూ ఉంటారు. దాంతో దీన్ని ఎవరి ద్వారా ఇది పొందారు అనేదానికి, ఇది వసురాజు ఈ స్తోత్రం ద్వారా ముక్తిని పొందాడని, అది తనకు తెలియజేయమని ధరణీదేవి అడిగిన సందర్భంగా ఆ స్తోత్రం ఇందులో కనిపిస్తుంది. అది వరాహ పురాణంలో విశిష్టమని అంటుంటారు. దాని గురించి కొంచెం వివరించండి. సంతోషం అండి. వరాహ పురాణంలో స్తోత్ర సంబంధమైనటువంటి రాజాలు అనేకమైనటువంటి ఉన్నాయి. అంటే స్తుతించుట, భగవంతుని యొక్క గుణగణాలను స్తోత్రం చేయుట. ఆ స్తోత్రం చేయటం ద్వారా తద్వారా ఒక యోగ్యత కలుగుతుంది అని చెప్పి సంప్రదాయం. అలాగే ధరణి ఈ యొక్క వరాహ పురాణంలో ధరణి అడిగినటువంటి అనేక ప్రశ్నల పరంపరలో స్తోత్రాలకు సంబంధించినటువంటి ఒక అంశం కూడా ఉన్నదండి. రాజోత్తముడైనటువంటి వసురాజు అనేటువంటి వాడు ఈ స్తోత్రాన్ని మననం చేయగా, కీర్తించగా అతనికి ఒక ముక్తి అనేటువంటిది లభించిందిట. ఆ ముక్తి పొందినటువంటి ఆ స్తోత్రాన్ని పుండరీకాక్షపార స్తోత్రము అని అంటారు, పారము అని అంటారు. పుండరీకాక్షపార స్తోత్రము అని అంటారు. ఈ స్తోత్రం చాలా గొప్ప విలక్షణమైనటువంటిది. పురాణం వింటున్నాం కాబట్టి ఆ పురాణాలలో ఉన్నటువంటి అంశాలలో ఇలాంటి స్తోత్రాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఏదైనా ఒక స్తోత్రం మనం కూడా పారణ చేస్తే ఆ యొక్క ఫలితం ఏదో మనం కూడా పొందవచ్చును ఈనాటి వారి అందరికీ కూడా అనేటువంటి అంశంలో ఈ యొక్క స్తోత్రాన్ని మీ ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాను. వరాహ ఉవాచ, వరాహ పురాణంలో చెప్పినటువంటి అంశం అన్నమాట. నమస్తే పుండరీకాక్ష, నమస్తే మధుసూదన, నమస్తే సర్వలోకేశ, నమస్తే తిగ్మచక్రిణే, విశ్వమూర్తిం మహాబాహుం వరదం సర్వతేజసం, నమామి పుండరీకాక్షం విద్యాత్మికం విభుం, ఆదిదేవం మహాదేవం వేదాంగపారగం, గంభీరం సర్వదేవానాం నమస్తే వరిజేక్షణం, సహస్రశీర్షం దేవం సహస్రాక్షం మహాభుజం, జగత్సంవ్యాప్య తిష్టంతం నమస్తే పరమేశ్వరం, శరణ్యం శరణం దేవం విష్ణుం జిష్ణుం సనాతనం, నీలమేఘ ప్రతీకాశం నమస్తే చక్రపాణినం, శుద్ధం సర్వగతం నిత్యం వ్యోమరూపం సనాతనం, భావాభావ వినిర్ముక్తం నమస్తే సర్వగం హరిం, నాణ్యత్ కించిత్ ప్రవక్ష్యామి వ్యతిరిక్తత్వయాచ్యుత, తన్మయా చ ప్రవక్ష్యామి సర్వమేతశ్చరాచరం. ఆద్యంతరహితుడైనటువంటి శంఖచక్ర గదాధరుడైనటువంటి శ్రీహరిని వసుపూపాలుడైనటువంటి వాడు దీన్ని స్తోత్రం చేశాడు. ఎవరైతే సరే ఈ స్తోత్రాన్ని విన్న వెంటనే పుష్కర తీర్థాలలో స్నానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది,
కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పి వరాహ పురాణ ఫలశ్రుతి మనకు తెలియచేస్తుంది. మీరంతా కూడా విన్నారు కాబట్టి మీ మనస్సులో ఉన్నటువంటి కోరికలు ఏవైనా ఉంటే స్వామి అనుగ్రహిస్తాడు ఈ పురాణం ద్వారా, ఈ స్తోత్రం ద్వారా, దీనిని వినటం ద్వారా అని మీకు తెలియజేస్తున్నాను. బాగుందండి. మీరు ఆ స్తోత్రాన్ని వినిపించడం ద్వారా ప్రపంచంలో ఉండేటువంటి ఎంతోమంది దీన్ని, ఈ కార్యక్రమాన్ని చూసేవారందరూ కూడా వినగలుగుతున్నారు. మరి ఈ వరాహ పురాణంలో ఎన్నో క్షేత్ర విశేషాలు అవి ఇవి చెప్పబడ్డాయి. మనందరము ఎప్పుడు అనుకునేటువంటి ప్రధానమైన క్షేత్రాల్లో గయా క్షేత్రం అనేది చాలా విశేషమైనటువంటిది. ఈ కాశీ, గయా ఇటువంటి వాటిని మనం 5 క్షేత్రములు తలుచుకున్నా పుణ్యం వస్తుంది అని అంటూ ఉంటాం. అటువంటి ఆ గయా క్షేత్ర మహిమ ఇది ఎలా చెప్పబడిందో ఇందులో ఈ సనత్ కుమారునికి చెప్పినటువంటి గయా క్షేత్ర మహాత్మ్య విశేషాలను స్థూలంగా మీరు ప్రేక్షకులకు తెలియజేయండి. సంతోషం అండి. భారతదేశంలో పుట్టినటువంటి వారందరూ కూడా రుణత్రయాన్ని తీర్చవలసినటువంటి బాధ్యత ఉన్నది. ఆ రుణత్రయంలో దేవరుణము, పితృరుణము, ఋషి రుణము అని చెప్పి 3 రుణాలు ఉన్నాయి. దానిలో ప్రధానంగా పితృరుణము అనేటువంటి రుణం తీర్చాలి. అది తండ్రి జీవించి ఉండగా, వారు పరమపదించి ఉండగా, పరమపదించిన తర్వాత పితృయజ్ఞాన్ని నిర్వర్తించినటువంటి తర్వాత వారు పుణ్యలోకాల్లో స్థిర నివాస స్థానాన్ని ఏర్పరాలి అనేటువంటి ఉద్దేశంతో మన పెద్దలందరూ కూడా ఒక చక్కని సంప్రదాయాన్ని మనకు అందించారు. ఏమిటి అనంటే గయలో పిండ ప్రదానం చేయాలి, అలాగే బదరీకాశ్రమంలో పిండ ప్రదానం చేయాలి అని చెప్పి ఒక నియమాన్ని ఏర్పాటు చేశారు. 13 రోజుల యొక్క పితృయజ్ఞ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయిన తర్వాత ఇవి కూడా చేస్తే శాశ్వతమైనటువంటి లోకాల్లో వారు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటారు. దానికే గయాయాం పిండదానేన తస్మాత్ పుత్రస్య పుత్రత అని సంతానమునకు నిజమైనటువంటి అర్హత ఎప్పుడు లభిస్తుంది అంటే పితృదేవతలకు గయలో పిండ ప్రదానం చేయడం ప్రధానము అని చెప్పబడింది. వారు బతికుండగా వారు చెప్పినట్టు వినాలి. జీవతో వాక్యకరణాన్ని ప్రత్యబ్దం భూరి భోజనాత్. వారు మరణించిన తిథి నాడు వీలైనంత ఎక్కువ మందికి భోజనం పెట్టడం అనేటువంటిది, ఇవన్నీ కూడా సమాజానికి, మానవ జీవన విధానానికి, పితృదేవతల రుణం తీర్చుకోవడానికి సమన్వయంగా ఉండేటువంటి అంశం. అటువంటిది గయాక్షేత్రం అనేది మనం ఎక్కడ పితృదేవతలకి చేసేటువంటి పితృయజ్ఞంలో కూడా గయనే స్మరించుకోమని చెప్పారు. గయేయం 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 అని నేను ఇక్కడ గయలో చేస్తున్నానని మానసికంగా అనుకోవటం వల్ల కూడా ఎక్కడ చేసినా గయలో చేసినటువంటిది వస్తుందని అంత విశేషమైనటువంటిది గయాక్షేత్రంలో విశేషాలు మీరు తెలియజేస్తున్నారు, వివరించండి. మార్కండేయ మహర్షి రైభ్యుడు అనేటువంటి వానితో గయాక్షేత్రం యొక్క మాహాత్మ్యాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. ఏమండి, ఆ క్షేత్రంలో ఎక్కువ కాలం నివసించిన, అక్కడ ప్రవహించేటువంటి ఫల్గుణి నదిలో నిత్యము స్నానం చేసిన, ఆ చెరువులో ఉన్నటువంటి వటవృక్షం కింద పితృదేవతలకు యథావిధిగా పిండ ప్రదానాదులు నిర్వహించిన కారణంగా ఎంతో పుణ్యప్రదమైనటువంటి యోగ్యత కలుగుతుందయా. మహర్షి, నీవు ఆ రకమైనటువంటి కార్యాన్ని చేసావు కాబట్టే నువ్వు చాలా కృతార్థుడవైనావు, నీ పితృదేవతలందరూ కూడాను ధన్యులయ్యారయ్యా అని తెలియచెప్తూ నీకొక విశేషాన్ని ఈ సందర్భంలో చెప్తాను, వినవలసింది అని చెప్తున్నాడు. ఓ రైభ్య మహర్షి, మరో ఆశ్చర్యకరమైనటువంటి సన్నివేశాన్ని చెప్తాను. ఇది కూడా గయా మహిమకు సంబంధించినటువంటి అంశమే. పూర్వం విశాల నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి మహారాజు గారు విశాలేశ్వరుడు అనేటువంటి ఆయన. సంతానం లేనటువంటి కారణంగా ఎన్నో సత్కారాలు చేశాడు, ఎన్నో పూజలు చేశాడు, దానాలు చేశాడు, కానీ ఫలితం లభించలేదు. ఆ సన్నివేశంలో ఆ రాజుగారి దగ్గరకు వచ్చి కొంతమంది మునులు గయాక్షేత్రానికి వెళ్ళి నీ పితృదేవతలను సంతృప్తిపరచవలసినది అని ఆనతి ఇచ్చారు.
అప్పుడు నీకేం కలుగుతుందో తెలుసునా, అఖిల భూమండలాన్ని పాలించగలిగినటువంటి కుమారుడు నీకు జన్మిస్తాడయా అని ఆశీర్వదించి వెళ్ళారట ఆ మునులందరూ కూడా. వారి ఆజ్ఞను పాలించి గయాక్షేత్రానికి వెళ్ళి పితృదేవతలకు సభక్తికంగా పిండ ప్రదానాదులు ఆచరిస్తూ ఉన్నాడు. ఆ సన్నివేశంలో ఆకాశంలో 3 రంగులు చూచాటండి. ఒకటి తెలుపు రంగు, 2 నలుపు, 3 నలుపు. ఈ 3 రంగుల యొక్క విశేషాలు ఈయన గారు చూడటం జరిగింది. వారు 3 రంగులలో ఉన్నారట ఆ ముగ్గురు పురుషులు కూడా. ఇంతకీ వారెవరండి అని అడిగారట. అప్పుడు చెప్తున్నారు, ఏమయ్యా ఆ తెల్లగా కనపడుతున్నాడు చూసారా, ఆ వ్యక్తి పేరు సితుడు అనేటువంటి వాడు, అంటే నీకు కన్న తండ్రి. రెండవ వాడు మహాపాపాత్ముడు, ఎవరో కాదు మీ తాతగారు. ఈయన నిర్దాక్షిణ్యంగా బ్రాహ్మణ హత్యలు పరకాంతలను చెరిచినటువంటి పరమ దుర్మార్గుడు, సర్మార్గాన్ని విరిచినటువంటి వాడు, సాధువులను బాధించినటువంటి వాడు. అలాంటి వాడు రెండవ వాడు. మూడవ వాడు నల్లగా ఉన్నాడు, ఆయన గారు మీ ప్రపితామహుడు అనేటువంటి వాడు, ముత్తాత గారు. ఈయన గారు కూడా చాలా దుర్మార్గుడు. అలాగ నిర్దాక్షిణ్యంగా సంచరించేటువంటి వాడు, అకార్యాలు చేసినటువంటి వారు. అందుచేత వీరి యొక్క రూపాలు ఆ రకంగా మారిపోయి వీరందరూ వీచి అనేటువంటి భీకరమైనటువంటి నరకంలో శిక్షలు అనుభవిస్తూ ఉన్నారని ఇప్పటిదాకా. అందుచేత నీవు గయలో చేసినటువంటి పితృకార్యాల యొక్క పుణ్యానికి కానీ మీ పితామహుడు వారందరూ కూడా తృప్తి చెందినటువంటి వారై వాళ్ళు నరకాన్ని నుండి బయటపడ్డారు. కాబట్టి ఇలాంటి సన్నివేశంలో నిన్ను చూడాలి అని చెప్పి పితృలోకానికి వెళుతూ నిన్ను కూడా కలిసి వెళ్దాము అని చెప్పి నేటికి వచ్చానయ్యా. నువ్వు ధన్యుడవయ్యావు, నీకు మంచి సుపుత్రుడు కలుగుతాడు. ఇది కాశీక్షేత్రంలో ఉన్నటువంటి ఒక విలక్షణమైనటువంటి మహిమ. అయితే ఇంకొక విశేషాన్ని కూడా ఈ సన్నివేశంలో మనం చెప్పుకోవాల్సినటువంటి సందర్భం ఉందన్నమాట. ఎవరు చెప్పారు ఇది? మార్కండేయుడే గౌరీ ఋషీశ్వరుడు అనేటువంటి మహానుభావుడు మరొక ప్రశ్న వేశాడు. ఏమని చేశాడు? ఏమండి, ఈ లోకంలో ఉండేటువంటి పితృలందరూ కూడా ఏ వర్గానికి ఆ వర్గానికి చెందినటువంటి వారుగా ఉన్నారా, లేక అందరూ ఒకటేనా, వారు ఏ రకంగా పవిత్రులయ్యారు అనేటువంటి అంశం కూడా మనం తెలుసుకోవాలి అని చెప్పాడు. అప్పుడు చెప్తున్నాడు అన్నమాట, ఏమయ్యా, బ్రహ్మ 7 ఋషులను సృజించాడండి, మరీచి మొదలైనటువంటి వారు నన్ను ధ్యానించండియా అని చెప్పి వారిని ఆజ్ఞాపించాడు. వాళ్ళేం చేశారో తెలిసిన 7 ఋషులు వారికి వారే గొప్ప అనుకొని ఏం చేశారు? మాం యజస్వేతి తేనోక్త్వా తత్తే పరమేష్టినః ఆత్మనైవాగ్రే అన్నట్లుగా తమకు తామే అర్చించుకొని గర్వితులయ్యారు. కోపగించాడు బ్రహ్మ, మీ వేదజ్ఞానమంతా కూడా నశించున్నట్లుగా అవును కాక అని చెప్పి శపించాడు. వాళ్ళంతా కూడా అజ్ఞానులయ్యారు. అప్పుడు వాళ్ళు తమకు కలిగినటువంటి సంతానం ద్వారా వాళ్ళు పితృలోకంలో ఉంటున్నటువంటి వారు అయినప్పటికీ కూడా వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క దాన మహిమ చేత ఆ ముగ్గురులో కూడాను 7 ఉన్నారండి. వాళ్ళలో రూపరహితులు 3, రూపసహితులైనటువంటి వారు 4. ఈ 4 కూడా తమ తల్లిదండ్రులను పూజిస్తూ ఉండగా 100 యగాల పాటు స్వర్గాది లోకాల్లో నివసిస్తూ బ్రహ్మవాదులై యోగసిద్ధులై యోగ వివృద్ధిని చేసినటువంటి వారలయ్యారు. ఎవరి వలన? వారి కుమారుల వలన వారు చేసినటువంటి అకృత్యాలన్నీ కూడా తొలగిపోయి పితృలోకంలో శాశ్వతమైనటువంటి విశేషాలు అనుభవించారు. అంతేకాదు, ఆలోకాలే కాదు, స్వామి అనుగ్రహంతో సృష్టించినటువంటి భూలోక, భువర్లోక, స్వరోలోక, మహాలోక, జనోలోక, తపోలోక, సత్యలోకాదులు అనేటువంటి 7 లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శార్థక్రియలతో పూజించబడుతూనే ఉంటారు. కాబట్టి మహారాజా, ఎంతటి వారికైనా పితృ సంబంధమైనటువంటి విశేషాలు తెలియచెప్పటం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి నీకు ఒక చిన్న అంశం ద్వారా నీకు విశేషాన్ని తెలియచెప్తాను. ఏ సందర్భాల్లో పితృకార్యాలు చేయవచ్చునో
నీకు తెలియచెప్తాను. ఇది అందరికీ సంబంధించినటువంటి విశేషమే. ఇవాళ చాలా బిజీగా ఉన్నటువంటి వ్యవస్థ మనది. అమెరికాలో ఉంటున్నారు, ఇతర దేశాల్లో ఉంటున్నారు, తండ్రి గారు చనిపోతున్నారు, తల్లిగారు చనిపోతున్నారు. మా లాంటి వాళ్ళని, స్వామి లాంటి వాళ్ళని అడుగుతారు, ఏమండి మేము వచ్చి వెంటనే 3వ రోజునే వెళ్ళిపోవచ్చునా, కార్యక్రమాలు చేసి 5వ రోజునే వెళ్ళిపోవచ్చునా, మాకు సమయం లేదు, టిక్కెట్ దొరకట్లేదు అని అంటారు. ఇది శాస్త్రసమ్మతము కానటువంటి అంశం. కాబట్టి పెద్దలు చెప్పినటువంటి అంశాన్ని గనక ఆచరించినట్లయితే 7 లోకాలలో ఉన్నటువంటి వాళ్ళందరే కాక, పితృదేవతలే కాక, మన వంశాలే కాక, మన గోత్రాలే కాక, మన వారసులుగా ఉన్నటువంటి మనం ఆ సంపదకు చెందినటువంటి వారం కాబట్టి తప్పనిసరిగా కర్మాచరణ అనేటువంటిది ఆచరించి తీరవలసిందే. వారికి సంబంధించినటువంటి రుణము తీర్చవలసినదే. ఇది శాస్త్ర సమ్మతము. దీనిలో ఎలాంటి అబ్జెక్షన్స్ లేవు, అమెండ్మెంట్స్ కూడా లేవు అని చెప్పి పెద్దలైనటువంటి వారు చెప్తారు. సరే, వాళ్ళ రకరకాల వాళ్ళు వస్తూ రకరకాలుగా చేస్తున్నారు కాబట్టి దాని గురించి మనం చెప్పే అంశాలు ఏమీ కూడాను లేదు. అయితే ఎలాంటి రోజుల్లో చేయవచ్చును అని అంటే చెప్తున్నారు. ఉత్తరాయణం, దక్షిణాయనం, పగలు రేయి సమమైనటువంటి రోజు, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం, సంక్రమాడు, అమావాస్య, పూర్ణిమ మొదలైనటువంటి రోజులలో, నక్షత్ర గ్రహపీడ కలిగినటువంటి సమయాలలో, పీడ కలలు కలిగినప్పుడు సమయంలో, కొత్త పంటలు చేతికి వచ్చినటువంటి సంపదలో, అనుకోని సంపద అనుభవిస్తున్నటువంటి సందర్భంలో, గంగాది మహాతీర్థాలలో యథాశక్తిగా శ్రాద్ధకర్మలు, పితృకర్మలు చేయాలి అని శాస్త్రం చెబుతుంది. ఒకవేళ పితృకర్మలు చేయడానికి మన దగ్గర సంపదలు లేకపోయినా నువ్వులతో దానం చేస్తే చాలు, అది కూడా పుణ్యం లభిస్తుంది. పోనీ అది కూడా లేదండి మన దగ్గర, ఒక గోవికి ఒకరోజు గ్రాసాన్ని ఇచ్చినా పితృధర్మ సంబంధమైనటువంటి కార్యాలతో మనం ఆచరించినటువంటి వారం అవుతాం. అది కూడా లేదండి అని అంటే 2 చేతులు జోడించి సూర్యభగవానికి నమస్కారం చేసి, ఓ స్వామి, నేను మా తండ్రికి ఈ రకంగా నమస్కారంతో శ్రాద్ధకర్మలను ఆచరింప చేస్తున్నాను అని అంటంతో ఆ కార్యం యొక్క ఫలం లభిస్తుందన్నమాట. అయితే ఎవరు యోగ్యులు? శ్రాద్ధకర్మ చేసేటప్పుడు మనం నియంత్రించేటువంటి భోక్త ఎలా ఉండాలి అనేటువంటి అంశాన్ని కూడా గయాశాస్త్ర సందర్భంగా చెప్పినటువంటి సన్నివేశం కూడా ఉన్నది. సామవేదం నేర్చినవాడు, యోగి, ఛాత్రుడు, మేనల్లుడు, త్రిమధువు, సోమయాజి, మాతామహుడు, అలాగే త్రినాచికేతుడు, త్రిసుపర్ణుడు, ఋగ్వేదంలో ఒక భాగాన్ని అధ్యయనం చేసినవాడు, దౌహిత్రుడు, ముని, మేనమామ, తల్లిదండ్రులంటే భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వాడు, వియ్యంకుడు, ఋత్విక్కు, పురోహితుడు, పితృకర్మలు చేసేటువంటి వారు. ఇలాంటి వారిని భోక్తలుగా చేసేవారంటే చేయడానికి అర్హత ఉన్నటువంటి వారు. వీళ్ళలో ఎవరో అందరిలో ఎవరొకరున్నా చాలు. ఇక రెండవది అయోగ్యులు. నపుంసకుడు, నల్లని దంతాలవాడు, కునకి, దొంగ, నిందితుడు, రోగగ్రస్తుడు, మధ్య విక్రేతుడు, చాడీకోరు, పౌరోహితుడు, పరపూర్వ పెనిమిటి అంటే విధవను పెళ్లి చేసుకున్నవాడు, అలాగే సంపద తీసుకొని జ్ఞానాన్ని తెలియచెప్పేటువంటి వాడు పితృకర్మలలో భోక్తలుగా పనికిరారు అని చెప్పి శాస్త్రం చెప్పిందని చెప్పి మనకు చెబుతుందన్నమాట పురాణం. ఈ రకంగా ఇహ పరలోకంలో వంశాలు కానీ ఇంటి పేర్లు కానీ శాశ్వతంగా ఆచంద్రతారకంగా ఉండాలి అంటే పెద్దలకు యథావిధిగా శ్రాద్ధకర్మలను నిర్వర్తించి గయలో శ్రాద్ధం చేస్తే వారు పుణ్యలోకాల్లో శాశ్వతమైనటువంటి ఆనందంతో ఉంటారు అని చెప్పి మనకి వరాహ పురాణంలో ఈ సన్నివేశంలో చెప్పాడనమాట స్వామి. ఇది పితృకార్యాల విశేషం చెప్పడం అనేది చాలా అవసరం. ఈ వేగవంతమైన జీవితంలో దాని గురించి మరిచిపోకుండా ఉండటానికి. అలాగే ఇప్పుడు ఈ పితృవర్గములన్నీ కూడా భిన్న భిన్న వర్గాలుగా ఉంటాయా, మొత్తం పితృదేవతలందరూ ఒకటే వర్గమా అనేదానికి కూడా మనకి వరాహ పురాణంలో సమాధానం దొరుకుతుంది. ఆ పితృదేవతల్లో మరి కొంతమంది వివిధమైనటువంటి నామములతో ఉంటారని, విశ్వేదేవులని ఇత్యాది వర్గములు భేదములు ఉంటే వీరందరూ కూడా పితృదేవతలు మనం చేసేటువంటి ఆరాధనతో అందరూ సంతృప్తి చెందుతారు. స్వయంగా మన తాత ముత్తాతలు తల్లిదండ్రులు వీరు కూడా వారి పితృవర్గంలో ఉండి వారు ఆనందపడతారు. కాబట్టి తప్పకుండా మనం ఇక్కడి నుంచి వారికి కావలసినటువంటి ఆహార పానీయాలను అందించే బాధ్యత మనకు వరాహ పురాణం చెబుతున్నది. అది చాలా విశేషం. ఆ తర్వాత మరి
అష్టశక్తులు అనే మాట ఎక్కువగా మనకు వినిపిస్తుంటుంది, అష్టమాతృకలు అంటూ ఉంటారు. ఈ 8 మంది గురించిన విశేషాలు వరాహ పురాణంలో ఉన్నాయి కదా, అవి సంక్షిప్తంగా తెలియజేయాలి. అలాగే, చాలా సంతోషం అండి. అంధకారుడు అనేటువంటి రాక్షసుని సంహరించే నిమిత్తమై పరమశివుడి ముఖం నుండి ఎర్రటి మంట వెలువడింది. అది యోగశక్తిగా అవతరించిందిట. ఆ తర్వాత చంద్రలేఖాంకృతమైనటువంటి మరొక శక్తిని పరమశివుడు సృష్టించాడు. ఇది రాక్షసేంద్రుని భయపెట్టేటువంటి మహాశక్తి. అది చాలలేదు, దానితో పాటుగా విష్ణువు మొదలైనటువంటి దేవతలందరూ కూడా తమ తమ శక్తులను ప్రయోగించారు. ఆ ప్రయోగించినటువంటి నేపథ్యంలో ఒక యోగీశ్వరి అనేటువంటి శక్తి అష్టకాలు ఆవిర్భవించాయి. ఈ అష్టశక్తులనే అష్టమాతృకలు అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు. వాళ్ళలో కామగుణానికి యోగీశ్వరీదేవి, క్రోధగుణానికి మహేశ్వరీదేవి, లోభగుణానికి వైష్ణవీదేవి, మదగుణానికి బ్రాహ్మీదేవి, మోహగుణమునకు కౌమారీదేవి, మాత్సర్య గుణానికి ఐంద్రీదేవి, పైశూన్య గుణానికి యమదండధరాదేవి, ఆసూయ గుణానికి వారాహిదేవి. ఇవి అష్టమాతృకలు, అష్టశక్తులైనటువంటి దేవతలు. ఈ అష్టమాతృకులు అంధకారుని యొక్క రక్తాన్ని నేల మీద పడకుండా పూర్తిగా పీల్చడంతో కొత్త రకమైనటువంటి అంధకాసురులు పుట్టలేదు. అప్పుడు శివుడు చివరిగా మిగిలినటువంటి అంధకాసురుని సంహరించాడు ఈ రకమైనటువంటి విశేషం చేత. ఈ అష్టమాతృకుల యొక్క పుట్టుక అష్టమి తిథి నాడు జరిగింది. కాబట్టి ఆ పూట ఈ కథాశ్రవణాన్ని విన్న, బిల్వపత్రాలతో ఆ అమ్మలను అర్చించిన ఇహపరలోకాల్లో సుఖశాంతులతో వాళ్ళంతా కూడా ఉంటారు, శక్తులు ఆవహింపవు అనేటువంటి ఒక విశేషం వరాహ పురాణం ద్వారా మనకు తెలియజేస్తుంది. బాగుందండి. కాబట్టి మారేడు దళాలతో వారిని ఆరాధించినా కూడా ఆ దుష్టశక్తులు మనకి చేరకుండా మనకి మంచి శక్తులు కలుగుతూ ఉంటాయని. ఆ తర్వాత ఇంకా ఈ వరాహ పురాణంలో ఎన్నెన్నో వ్రతాలు విశేషాలు మనం ఇప్పుడు ఈ కాలంలో ఆచరించదగినవి, తేలిగ్గా చేసేవి ఎన్నో విశేషాలు చెప్పబడ్డాయి కదా, వాటన్నిటిని గురించి ప్రస్తావిస్తూ మరొక భాగంలో రేపటికి చెప్పుకునేటువంటి భాగంలో వాటిని కూడా ప్రస్తావన చేసుకుంటూ ఉందాం. ఇప్పుడు ఇవాళకి మనకున్నటువంటి సమయంలో దీన్ని పూర్తి చేస్తూ ఈ వరాహ పురాణం యొక్క భౌతికమైనటువంటి స్వరూప స్వభావాల్ని ప్రేక్షకులు తెలుసుకోగలిగారు. దానిని ఉపన్యాస భూషణులైనటువంటి శ్రీమాన్ గుదిమెళ్ళ శ్రీ కూర్మనాథ స్వామి వారు మనందరికీ తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం, స్వస్తి. నమస్కారం, స్వస్తి.